నమస్తే. ప్రస్తుతం మనం నల్గొండలోని తిప్పర్తి మండలంలోని ఎల్లమ్మగూడ అనే గ్రామంలో ఉన్నాం. సో దాదాపుగా గత 1-2 రోజుల నుండి అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ సర్పంచ్ గా పోటీ చేయబోతున్న బీసీ బిడ్డ ఎవరైతే ఉన్నారో ఎల్లమ్మ గారు, సో వాళ్ళ భర్త యాదగిరిని కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న ఎవరైతే ఆపోజిట్ పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి కిడ్నాప్ చేసిన సంగతి, దాదాపుగా రాత్రంతా చిత్ర హింసలు పెట్టి కూడా నామినేషన్ వేయకుండా ఆపడానికి అనేక విధాలుగా ప్రయత్నించడం జరిగింది. సో మరి దానికి సంబంధించిన వ్యక్తి ఎవరైతే యాదగిరి గారు ఎవరైతే కిడ్నాప్ గురిపడ్డారో ఆ వ్యక్తి మనతో పాటు ఉన్నారు. సో మరి మాట్లాడదాం ఎందుకు ఇట్లా జరుగుతా ఉందండి. నమస్తేనే. సో మరి మొన్న ఏం జరిగింది, అసలు ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది, ఏం చెప్పదలుచుకున్నాం? మేము మామూలుగా ఇనమాస్ కావాలి, మేము ఇనమాస్ అయితే ఇప్పుడు పోటీ చేయకపోతే నేనే ఏకోచపాపగా అవుతాను. 8 నెంబర్లు వేసుకుండు, సర్పంచ్ చేసుకుండు. ఇక వాస్తవానికి ప్రజలకి తెలుసు, కర్రలు కత్తులు పట్టుకొని నిలబడ్డాడు. ఇక ఆయన కొంతమంది చెంచాగిరులు ఉంటారు చూసిన, ఇక్కడ మా ఊరు అయితే ఎవరు చేయరు, అట్లా బయట నుంచి తెచ్చుకొని ఇక నేను ఒక్కనే వేలాలి. నేను సర్పంచ్ అయితే నాకు కొన్ని పనులు వస్తాయి, 30 లక్షలు ఏమొస్తాయి, అవి గిట్ట తింటా మంచిగా, నాకు ఇది అవుతుంది. నా సేఫ్టీ కోసం ఎవరెటు పోతే నాకేంది, అది ఆయన పాలసీ. ఉట్కూరు సందీప్ రెడ్డి వ్యక్తి. సో అంటే వాళ్ళ భార్య పోటీ చేస్తుంది, వాళ్ళ భార్య పోటీ చేస్తుంది సార్. లేడీ జనరల్ అయింది, వాళ్ళ భార్య వేసింది. ఇవ్వలేకుంటే నన్ను కిడ్నాప్ చేస్తే ఏది కాదు వినామస్ అవుతుంది అని అనుకున్నాడు, అంతే. మరి ఎవరండి చేపిస్తున్నారు అనుకుంటున్నా వెనకాల ఇంత పెద్ద అరాచకం చేస్తా ఉంటే, మరి ఇక్కడ స్థానిక పోలీసులు కావచ్చు, లీడర్లు. ఇప్పుడు మామూలుగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వస్తాం, మామూలుగా ఇప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళ హస్తాలు ఉండే వాళ్ళ మీద నడుస్తున్నారు. వీళ్ళ గిట్ట కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది, అది సారిగా ఇక్కడ ఊర్లో ఒకరి గిట్ట ఇంత మీడియా వచ్చినా ఎవరు మాట్లాడతలేరు అంటే మీరు ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకోండి సార్. ఊరిగా అవునా కాదా, కనీసం చూడడానికన్నా వస్తారు కదా, చూడండి ఎంత భయంతో ఉంటున్నారు. సో ఏం జరిగింది అసలు ఆ రోజు, మిమ్మల్ని ఏమేమి చేసిళ్ళు అంటే మేము సోషల్ మీడియా చూస్తుంటే అనేక రకాల అంతమంది చెప్పిందని ఆలోచన తీసుకోరు సార్. సార్ వాస్తవానికి ఏంటంటే నేను నన్ను ఇబ్బంది పెడితే మామూలుగా ఇనమాస్ అయితే అని చెప్పేసి పెట్టిర్రు. తర్వాతకి ఇద్దరు వేస్తాక నామినేషన్, ఇక ఈయనతోని ఇక మనకు ఏం యూజ్ లేదని వదిలిపెట్టారు సార్, అంతే. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నట్టు మద్యం సీసాలలో మూత్రం పోసి తాపించాలని చెప్పి చెప్తాను, రేపు వాళ్ళు వచ్చి అలాంటి ఏం జరగలేదని చెప్తే ఏంటి దానికి ఏజెంట్స్ ఉంటాయి సార్. మామూలుగా ఇలా మీరు ఎల్లం కూడా మేము రాలేదు అనడానికి సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది, ఫోన్ సిగ్నల్స్ ఉంటాయి, అవన్నీ టోల్ గేట్లు ఉంటాయి, క్రాసింగ్లు ఉంటాయి, అన్ని ఆధారాలు ఉంటాయి సార్. ఏం లేదు, మాకు సెక్యూరిటీ ఇవ్వాలి, తగిన సెక్యూరిటీ ఇవ్వాలి, మాకు న్యాయం చేయాలి సార్. మామూలుగా మా ప్రాణాన్ని ఉంది. ఇంకోటి ఆయన అంటే మామూలుగా ఎవరు నామినేషన్ చేయకుండా ఉన్నారంటే వచ్చిన వాళ్ళు కాగితాలు గిట్ట చింపేసిన ఘటన ఉంది, అది సార్. గ్రామంలో కూడా చూస్తా ఉంటే ఎవరు కూడా దీనిపై స్పందిస్తలేరు. అంటే గతంలో కూడా ఏదో భయంకరమైన భయాందోళన వాతావరణం ఉంది. చెరువులు చేపల చెరువులు పెట్టుకుంటూ బకసూరు లెక్క మేషిండు, రోడ్డు మట్టి అమ్ముకుంటూ బకసూరు లెక్క మేషిండు. గిరణ్ రోడ్ ఏం నేను ప్రజల కోసం సేవ చేసేందుకు వస్తున్నా. ఇనమస్ అయితే ఎవరికి లాభం, ఆయనకు లాభం. రోడ్డు పడ్డది ఎవరికి లాభం, వాళ్ళకి లాభం. ఇల్లు పోయినాయి. ఇప్పుడు నాకు గోడ కట్టుకోవాలంటే 1 లక్ష రూపాయలు, 1.5 అయితే నేను బీద బిడ్డని ఎట్లా కట్టుకోగలను సార్? ఇప్పుడు ఆ ఇల్లు ఉంది, ముసలోళ్ళు, రోడ్డు మొత్తం వాళ్ళకి వాటర్ వస్తాయి, పరిస్థితి ఏంది? మీరు లీడర్లు, నువ్వు బాగుపడుతందుకు చెరువు ఎవరు సొత్తు సార్? చెరువు మామూలుగా నువ్వు చెరువు తోమే పర్మిషన్ తీసుకోవాలి, అది ఎంఆర్ఓది. ఎంఆర్ఓ ఆధారం కనీసం నీకు ఎటువంటి లేకుండా నాకు ఎవరడ్డని 2 చెరువులు తోముకున్నావు, చేపలు పోసుకున్న వల్ల నువ్వు ఎస్టీ వాళ్ళ 1 రూపాయి గిట్టే లేదు. అలాంటి హక్కుల కోసం పోరాడుతుంది ముందుకు వస్తున్నాం మేము. ఇంత జరిగింది, పోలీసులను అప్రోచ్ అయ్యా, మరి ఎవరైనా నాయకులు కావచ్చు ఎవరైనా వస్తా ఉన్నారా? బరాబర్ నిన్న వచ్చారు, తీర్మానం మళ్ళీ నీడు కలిసిండు. కొంతమంది బీసీ సంఘం స్టేట్ లీడర్లు వచ్చారు, యాదవ్ సంఘం, కుల సంఘం నాయకులు వచ్చారు, అందరు వచ్చి కలిసిపోయారు సార్. కలిసిపోయారు నిన్న మ్యాక్సిమం వరకు. మా యాదవ్ సంఘం తరఫున నల్గొండ జిల్లా అధ్యక్షుడు నేను మొన్న మీటింగ్ పెట్టిండు, కేటీఆర్ గిట్ట మాట్లాడిండంట. పెట్టినాం సార్, కేసు పెట్టినాం, పోలీసు వాళ్ళు రెస్పాన్స్ కావట్లేరు, ఇంతవరకు రెస్పాన్స్ కావట్లేదు సార్, అదే సార్. సో ఇది విన్నారు కదా. సో ఈ గ్రామంలో ఇంత అరాచకాలు జరుగుతుంటే మరి పోలీస్ వ్యవస్థ ఎటుపోతా ఉంది, మరి ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు ఏం చేస్తా ఉన్నారు? సో ఏం జరుగుతుంది అసలు? అంటే ఒక బీసీ బిడ్డ పోటీ చేస్తా ఉంటే గ్రామ అభివృద్ధి కోసం కావచ్చు, ఇద్దరు చదువుకున్న వాళ్ళే, ఒక ఆమె పీజీ, ఈయన కూడా చదువుకున్న వ్యక్తి అనట. సో మరి ఇంత జరుగుతా అంటే కూడా ఎందుకు మరి దీనిపై ఇంత అన్యాయం చేస్తా ఉన్నారు? మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో బీసీలకు పెద్దపీట వేస్తాం, కామారెడ్డి డిక్లరేషన్, 42% రిజర్వేషన్ అంటా ఉన్నారు, బీసీలకు పెద్దపీట వేస్తామని అంటున్నారు. మరి ఇక్కడ బీసీ బిడ్డ నామినేట్ చేయడానికి వెళ్తుంటే దాదాపుగా రాత్రంతా తిప్పని కార్లలో తిప్పుకుంటా చిత్ర హింసలు పెట్టారట. అంటే ఒక ఖైదీని ఎట్లయితే ఇబ్బంది పెడతారో అంతకంటే దారుణంగా పెట్టారని ఆయన బాధపడతా ఉన్నారు.
సో ఆయనకి 2 పిల్లలు, ఆ భార్య రాత్రంతా చాలా ఇబ్బంది పడ్డారంటే ఏడుస్తా ఉన్నారు. సో ఎవరిని అప్రోచ్ అయినా కూడా ఎవరు దానిపై స్పందిస్తలేరు. సో పోలీసులకు అప్రోచ్ అవుతుంటే పోలీసులు ఇంకా కాంప్రమైజ్ చేయడానికి చూస్తా ఉన్నారట. సో మరి అసలు ఏం జరుగుతా ఉంది ఇక్కడ? సో మరి ప్రజాపాలన అంటా ఉన్నారు, బీసీలకు పెద్దపీట అంటా ఉన్నారు, మరి ఇవన్నీ ఎట్టుపోతా ఉన్నాయి. మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు చెప్తా ఉన్నారు. మరి ఒక బీసీ బిడ్డకి రెడ్డి బిడ్డ అడ్డుపడతా ఉన్నారు. మరి ఏం చేస్తా ఉంది? ప్రజాస్వామ్యం ఎట్టుపోతా ఉంది. మద్యంలో మూత్రం పోసి తాగిపిస్తా ఉన్నారట. మరి ఎట్టుపోతా ఉంది? ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే ప్రయత్నం అయితే ఇక్కడ చేస్తా ఉన్నారు లీడర్లు. సో మరి ఇక్కడ స్థానికంగా మంత్రులు, 3 మంత్రులు ఉన్నారు. మరి ఆ మంత్రులు ఏం చేస్తా ఉన్నారు? ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడ మంత్రిగా ఉన్నారు. మరి దీనిపై ఎందుకు మాట్లాడట్లేరు కావచ్చు. సో మరి చూసుకోవచ్చు చాలా పెద్ద ఎత్తున అంటే గ్రామంలో కూడా గ్రామస్తులు ఎవరు కూడా దీనిపై ఎవరు కూడా మాట్లాడట్లేరు. అసలు మరి గ్రామస్తులు ఎవరు కూడా మాట్లాడడం కావాలంటే దీనికి ఎంత భయాందోళనకు గురి చేస్తా ఉన్నారు ఈ వ్యక్తి. సో మరి చూసుకోవచ్చు.